హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అమాయకులు పట్టిన దొంగ అనే ఒక దొంగల కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు సుందర్రావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది చిత్ర గారు. ఒక గ్రామంలో శ్యాముడు, శ్యామాంబ అనే దంపతులు ఉండేవారు. వారు చాలా మంచివారు, పొత్తిగా అమాయకులు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అనుకునేవాళ్ళు. వారికి తగుమాత్రం డబ్బు ఉంది. ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ అన్నింటికీ దైవం మీద ఆధారపడి జీవయాత్ర చేస్తూ ఉండేవారు. ఎంతో సాధువులు కావటం చేత ఊళ్ళో అందరూ ఆ దంపతులంటే ఎంతో ఆదరంగా ఉండేవారు. ఆ ఊరికి ఒక దొంగ వచ్చాడు. వాడు పగటిపూట ఒక్కొక్క ధనవంతుడి ఇంటికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఆ ఇంటి వారికి అనుకూలంగా ఉండే వేషం వేసుకుంటాడు. అందుచేత ఇల్లు గలవారు వాడిని లోపలికి రాణిస్తారు. అప్పుడు వాడు ఆ ఇంటి రహస్యాలన్నీ కనిపెడతాడు. ఆ తర్వాత వీలు చూసుకొని వాడు ఆ ఇంట దొంగతనం చేస్తాడు. దొంగ ఈ విధంగా గ్రామంలో 2-3 ఇళ్ళు దొంగతనం చేశాక వాడి కన్ను ఈ శ్యాముడిపై ఇంటిపైన పడింది. వారింట దంపతులిద్దరే ఉంటారని వారు బొత్తిగా అమాయకులని తెలుసుకున్నాడు. వాడు తెల్లని గడ్డము, తెల్లని మీసాలు పెట్టుకొని, ఒక విచిత్రమైన కిరీటం లాంటిది నెత్తిన పెట్టుకొని, ఒక గోతంలో తాను తస్కరించిన పైకం కొంత పెట్టుకొని రాత్రి పొద్దుపోయి వచ్చి ఈ శ్యాముడి ఇంటి తలుపు తట్టాడు. ఎవరు వారు అని శ్యాముడు అడిగాడు. నేనే, తలుపు తెరవండి అన్నాడు దొంగ. శ్యాముడు తలుపు తెరిచి దొంగ అవతారం చూసి నిర్ఘాంతపోయి నిలబడి, తమరెవరు అని అడిగాడు. దొంగ లోపలికి వచ్చి తలుపు మూస్తూ, నేను ద్వారదేవతను, గృహదేవత యొక్క బంటును. ప్రతి ఇంటా 10,000 రూపాయలు సొత్తు ఉన్నదా లేదా చూసి రమ్మని గృహదేవత నన్ను పంపారు. ఎవరింటైనా 10,000కు పైబడి ఉంటే సరే, 10,000కు తక్కువ ఉంటే దాన్ని తీసుకుపోయి తెల్లవారే లోపుగా 10,000 చేసి అందించవలసిందిగా గృహదేవత గారి ఆజ్ఞ అన్నాడు. తమరు అందరి ఇళ్లకు ఇలానే వస్తుంటారా స్వామి అని అడిగాడు శ్యాముడు సగౌరవంగా దొంగను లోపలికి తీసుకువెళ్తూ. లేదు, మీ వంటి మంచి భక్తులు, ధర్మాత్ములు అయిన వారి ఇళ్లకు మాత్రమే గృహదేవత నన్ను పంపుతారు. ఇప్పుడే ఒక మహానుభావుల ఇంటి నుంచి వస్తున్నాను. ఈ సంచిలో ఉండే ధనం వారి ఇంటింటి తెచ్చిందే. ఏది మీ ఇంట్లో ఉండే ధనమంతా తెచ్చి నాకు చూపించండి, నేను దానికి ఖరీదు కట్టుకోవాలి అన్నాడు దొంగ. అమాయకులైన ఆ భార్యాభర్తలు తమ ఇంట ఉండే డబ్బు, బంగారం అంతా తెచ్చి దొంగవాడి ముందు పెట్టారు. అయ్యో పాపం, మీ ఇంట గట్టిగా 5,000 సొత్తైనా లేదే. దీన్ని గృహదేవత గారికి చూపి 10,000 చేసి తెల్లవారులోపుగా తెస్తాను అన్నాడు దొంగ వెళ్ళిపోవటానికి సిద్ధమవుతూ. అప్పుడే వెళ్ళిపోకండి, రాక వచ్చి మా ఇల్లు పావనం చేశారు. మా ఆతిథ్యం పొందకుండా వెళ్ళటం మర్యాద కాదు. క్షణంలో భోజనం తయారవుతుంది అన్నారు అమాయకమైన ఆ దంపతులు. ఆతిథ్యం నిరాకరిస్తే వారికి అనుమానం కలుగుతుందని వీరు తన మాట పూర్తిగా నమ్మరు. కనుక తెల్లవారేలోపుగా ఎప్పుడు వెళ్ళినా తనకు నష్టం లేదని అనుకొని దొంగ ఆతిథ్యం స్వీకరించడానికి సమ్మతించాడు. వెంటనే శ్యామాంబ పొయ్యి రాజేసి రొట్టెలు, పాలు, చట్నీ సిద్ధం చేసి వాటితో పాటు ఇన్ని పళ్ళు కూడా తెచ్చి దొంగ ముందు పెట్టింది. వంటకాలు చాలా బాగున్నాయి. దొంగ ఆకలి మీద ఉన్నాడు. అందుచేత వాడు ఎక్కి తొక్కినట్లు తినేసి చెంబడు నీళ్లు తాగేశాడు. పదార్థాలు చాలా రుచిగా ఉండటం చేత జాస్తిగా తినేశాడు. భుక్తాయాసం అయిపోయింది అన్నాడు వాడు. కాసేపు విశ్రాంతి తీసుకొని పోదురు కానీ ఇంతలో తొందర ఏమొచ్చింది అన్నారు ఆ దంపతులు. వాళ్ళు మెత్తగా అమర్చిన పక్క మీద మేను వాల్చగానే దొంగకు నిద్రమత్తు ముంచుకొచ్చింది. అయ్యో, వారు ఈ సంచిని ఇక్కడ పెట్టుకొని నిద్రపోతున్నారు. మనం కూడా పడుకున్నాక ఏ దొంగైనా వస్తాడు ఏమో. ఈ సంచి బీరువాలో దాచేయండి, వారు వెళ్ళేటప్పుడు ఇవ్వచ్చు అన్నది శ్యామాంబ భర్తతో. శ్యాముడు దొంగవాడి గోతాన్ని అట్లాగే తీసుకుపోయి బీరువాలో పెట్టి తాళం పెట్టాడు. తరువాత ఆ భార్యాభర్తలు పడుకొని నిద్రపోయారు. తెల్లవారుజామున దొంగకు మెలకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వెళ్ళిపోవటానికి ఇదే మంచి తరుణం అనుకుని వాడు తన గోతం కోసం తడుముకుంటుంటే వాడి చేతికి చిలగడ దుంపల సంచి దొరికింది. అదే తన సంచి అనుకొని దాని నెత్తిన పెట్టుకొని తలుపు గడియ తీసి బయటపడి పొరుగురు దారి పట్టాడు వాడు. ఊరు దాటి చెరువుగట్టు చేరుకునేసరికి తెల్లవారి వచ్చింది. అప్పుడు దొంగకు నిద్రమత్తు కూడా పూర్తిగా వదలటానికి తన నెత్తి మీద సంచిలో ఉన్నది డబ్బు, నగలు కానట్లు వాడికి అనుమానం కూడా కలిగింది. వాడు సంచిని గట్టు మీద నుంచి దించి విప్పి చూస్తే ఏముంది, అన్నీ చిలకడ దుంపలు. తానే చీకట్లో పొరపాటున ఒక సంచికి బదులు మరొక సంచి తెచ్చుకొని ఉంటాడని దొంగ అనుకున్నాడు. వాడు ఆ సంచిని అక్కడే ఉంచి చెరువులోనికి దిగి ముఖం కడుక్కొని గట్టు మీదకి వచ్చేసరికి ఎక్కడి నుంచో 2-3 గేదెలు వచ్చి చిలకడ దుంపలను తృప్తిగా తింటున్నాయి.
తినండి తినండి, ఈ రాత్రి నేను మళ్ళీ వెళ్ళి ఆ వెర్రిబాగుల వాళ్ళ దగ్గర చిక్కిపోయిన నా అసలు సంచి తెచ్చుకుంటాలే అన్నాడు దొంగ. దొంగ వెళ్ళిపోయిన కాసేపటికి సోమాంబ లేచి ద్వారదేవుడు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకుని భర్త నిద్రలేపి, వారు చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారే, సంచి కూడా తీసుకుపోలేదు అన్నది. ఈ మాటకు శ్యాముడు, వెరిదానా, వరాలు ఇచ్చేవారు చెప్పకుండానే వెళ్ళిపోతారు, సంచి వారు తీసుకుపోలేదని ఏమిటి నమ్మకం అన్నాడు. బీరువా తెరిచి చూస్తే సంచి ఉంది, కానీ అందులో ఉన్న నగదు బంగారం అంతా ఎంచితే 10,000 రూపాయల విలువ ఉండనే ఉంది. చూసావా, వారు సంచి తీసుకుపోయారు, 10,000 చేసి మనకు తిరిగి ఇవ్వను ఇచ్చారు అన్నాడు అమాయకుడైన శ్యాముడు. చిలగడ దుంపల సంచి పోయిన సంగతి తెలియగానే ఆ దంపతులు గృహదేవతకు అవి ఇష్టం కాబోలు అనుకొని రోజు దేవుడికి చిలగడ దుంప ఒకటి నైవేద్యం పెట్టడానికి నిశ్చయించుకున్నారు. సోమాంబ కొత్త నగలు ధరించి ఎరిగిన వారందరి ఇళ్లకు వెళ్ళి గడిచిన రాత్రి జరిగిన అద్భుతం గురించి అందరికీ వివరంగా చెప్పింది. ఆమె ధరించిన నగల్లో కొన్ని నారాయణ భండారి అనే ధనికుడి ఇంట దొంగలు దోచుకుపోయినవి. తమ ఇంట పోయిన నగలు శ్యాముడి భార్య వంటిన కనిపించినట్టు ఆ నోట ఈ నోట విని ఆ అమాయకురాలికి దొంగతనం అంటగట్టడం అసంభవం కనుక ఏమి జరిగింది తెలుసుకోవటానికి నారాయణ భండారి శ్యాముడి ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ జరిగిందంతా చిలగడ దుంపల సంచి పోవటంతో మొత్తం చెప్పేశారు. అప్పుడు భండారి రాజాది గారి దగ్గరికి పోయి, ఎవడో దొంగవాడు దొంగతనానికి గాను మారువేషంలో శ్యాముడి ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు తాను తెచ్చిన సంచికి బదులు చిలగడ దుంపల గోతం ఎత్తుకుపోయినట్టు చెప్పాడు. అయితే వాడు మళ్ళీ ఈ రాత్రి తన నగల కోసం వచ్చి తీరుతాడు, అప్పుడు మేము వాణ్ణి మాటు వేసి పట్టుకుంటాం. మీరు మాత్రం పోయిన నగలు శ్యాముడి ఇంటికి చేరినట్టు ఎక్కడ చెప్పకండి అన్నాడు రాజాధికారి భండారితో. ఈ ఎత్తు పారింది. సరిగా అర్ధరాత్రి వేళ దొంగ నిన్నటి వేషంలో వచ్చి శ్యాముడి ఇంటి తలుపు తట్టాడు. శ్యాముడు తలుపు తీసి, తమరైనా స్వామి, దయచేయండి దయచేయండి అన్నాడు. దొంగవాడు తలుపు గడియ పెట్టడానికి వెనక్కు తిరిగే లోపుగా సాయుధ భటులు వచ్చి దొంగను పట్టుకొని వాడి గడ్డము మీసాలు లాగేశారు. వాడు ఊళ్ళో దొంగిలించిన నగలు డబ్బు ఎవరి వారికి దక్కాయి. దొంగకు శిక్ష పడింది. గొప్ప జిత్తుల మారి అయిన దొంగను పట్టించినందుకు శ్యాముడికి రాజుగారు మంచి బహుమానంతో సత్కరించారు. ఇది అండి, అమాయకులైన ఆ భార్యాభర్తలు ఒక గజ దొంగను పట్టించారు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.